పులిచెర్ల మండలం కల్లూరు 4 రోడ్ల కూడలిలో సెల్ ఫోన్ చోర్ల కన్ను పడిందా? ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట ఫోన్లు తస్కరించడానికి వారు ఇక్కడే మాటు వేసి ఉన్నారా అంటే అవుననే అంటున్నారు స్థానిక ప్రజలు. ఎందుకంటే శుక్రవారం వరుసగా 2 సెల్ ఫోన్లు కాజేసిన దొంగలు స్థానికుల్లో భయాందోళనలు రేపుతున్నారు. నిన్న ఉదయం ఒక వ్యక్తి ఆర్టీసీ బస్సులో సెల్ ఫోన్ కాజేసిన విషయం మనకు తెలిసిందే. మధ్యాహ్నం కూడా అదే విధంగా 2 యువకులు కల్లూరు 4 రోడ్ల కూడలిలో ఒక వ్యక్తి వద్దకు వచ్చి మీ డబ్బులు కింద పడిపోయాయి చూడుకోండి అని చెప్పాడు. ఆ వ్యక్తి చెప్పిన మాటలకి ఈ డబ్బులు నాది కావే అని అటువైపు తిరిగి చూసే లోపే అక్కడే మాటు వేసి ఉన్న ఆ 2 యువకులు అతని జేబులోని సెల్ ఫోన్ తీసుకొని అక్కడి నుంచి ద్విచక్ర వాహనంలో పీలర్ వైపు పరారయ్యారు. అంతలోని నిర్ఘాంతపోయిన ఆ వ్యక్తి తేరుకొని తిరిగి తన ద్విచక్ర వాహనంతో వారిని వెంబడించినా వారు దొరక్కపోవడంతో అతను కల్లూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఇలా కల్లూరు 4 రోడ్ల కూడలిపై సెల్ ఫోన్ కాజేస్తే చోరుల కన్ను పడిందా అంటే అవుననే అని స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రద్దీ ప్రాంతం కావడంతో జాతీయ రహదారి అదిగాక వ్యాపార అభివృద్ధి కేంద్రంగా మారి రాకపోకలు సాగించే ప్రజలకు అనువుగా ఉండడంతో 4 రోడ్ల కూడలిపై సెల్ ఫోన్ చోర్ల కన్నుపడినట్టే ఉందని స్థానికులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీస్ శాఖ వారు ప్రత్యేక దృష్టి సారించి గస్తీలు నిర్వహించి ఉదయం సాయంత్రం వేళల్లో రద్దీగా ఉండే సమయాల్లో కాస్త పహారా కాస్తే దొంగతనాలు కాస్త అడ్డుకట్ట వేసే అవకాశం ఉందని స్థానికులు కోరుతున్నారు.